ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ఆరాధనలోనికి మనం ప్రవేశిద్దాం. ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ప్రభు సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, గొప్ప దేవా, మీ పాదముల కొందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసి అయిన దేవుడవు, భూమిని ఆకాశమును సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుడవని ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ వస్తున్నాను. ప్రభువా, వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీ మహనీయుడవైన దేవుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడమైనటువంటి దేవుడవని ఉదయకాల సమయంలో నాయనా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ వస్తున్నాను. ప్రభువా, మరి నాయనా అనేక దినాలుగా ప్రార్థించిన మీదట ప్రభువా, మరి మా ప్రార్థన ఆలకించి ఈ దినాన నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి శ్రీలంగా కూడి రావటానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన కృపంతటిని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, నాయన ఇంతవరకు మీరు పాటల ద్వారా మహిమ పొందుతూ వచ్చినారు. తిరిగినైనా మరి ఆరాధన కొరకై నైనా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని మేము చదువుకుంటూ వచ్చినాం. తండ్రి, మీరే నన్ను జ్ఞాపకం చేసుకుంటారండి. దేవా, నేనైతే బలహీనురాల్ని, ప్రభువా అవిధేయురాల్ని, తండ్రి లోబడని జీవితం కలిగినటువంటి దాన్ని. ప్రభువా, ఆయన నీ సన్నిధానంలో యథార్థంగా ఒప్పుకుంటూ వస్తున్నాను. ప్రభువా, నా పాపపు స్థితిని అంతటిని ప్రభువా మీ రక్తంతో కడుగుము. దేవా, మరి నా పాపములు, నా దోషములు, నా అతిక్రమములు నాయనను వెరుగుదువు కనుక ప్రభువా ఉదయకాల సమయంలో నాయన నీ అమూల్యమైన రక్తంతో, నిష్కలంకమైన రక్తంతో ప్రభువా నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తామని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నాయన నేను నీ పక్షంగా నా తండ్రి నిలబడుచుండగా మరి నన్ను జ్ఞాపకం చేసుకుంటారండి. తండ్రి, నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటున మరుగు చేసుకుంటారండి. దేవా, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నీ ప్రజలకు కనబడినట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ వస్తున్నాను. అంతేకాదు నైనా నమ్మకమైన నా దేవా, నరపుత్రుడను చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతానని సెలవిస్తూ వచ్చిన దేవుడు. తండ్రి దేవా, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుతానని సెలవిస్తూ వచ్చిన దేవుడు కనుక ప్రభువా నా హృదయాన్ని ఖాళీ చేయము. ప్రభువా, నా హృదయాన్ని, నా నోటిని ప్రభువా పరిశుద్ధమైనటువంటి వాక్కులతో మీరు నింపుతారమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, జ్ఞాపకం చేసుకున్నాము దేవా. అంతేకాదు నైనా నా తండ్రి దేవా, లేఖన భాగంలో దాగి ఉన్నటువంటి ఆత్మీయ మర్మాలు, ఆత్మీయ సత్యాలను దేవా మీరే మాకు బయలుపరుస్తామని ప్రార్థిస్తున్నాను. మా ఆత్మీయ క్షేమం కొరకై, మా ఆత్మీయ మేరు కొరకై మీరే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకుంటారమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, అంత మాత్రమే కాదు నైనా నా తండ్రి, వచ్చిన ప్రతి వారిని బట్టి వందనములు, రాని వారిని మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. దేవా, త్వరపెట్టి నడిపించండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, సోమరితనంగా ఉండకుండా కృపదయ చేస్తారమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగా, కానీ వాక్య భాగంలో రాయబడినట్లుగా తండ్రి నాయన నీ వాక్యాన్ని వినగలిగినటువంటి చెవులను మీరే మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాను. ప్రభువా, జ్ఞాపకం చేసుకుంటారండి. దేవా నా తండ్రి, మరొక పర్యాయము నేను బలహీనరాలను ఒప్పుకుంటూ వస్తున్నాను. దేవా, నీ ప్రజల పక్షంగా నేను నీ పక్షంగా నిలబడుచుండగా మీరే నన్ను బలపరిచి వాడుకొనుము. తెరవబడిన ఆకాశంలో నుండి నీ మెల్లనైన స్వరాన్ని మీరే మాకు వినిపింపచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, జ్ఞాపకం చేసుకుంటారండి. తండ్రి నాయన విన్న వాక్యానుసారంగా తండ్రి మేము ఆత్మతోనూ సత్యముతోనూ దేవా ఆరాధించడానికి మీరే మాకందరికీ ఆత్మను సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి నామం అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సృష్టికి మూలము
ఇది పెట్టిన ఎంత సమయం ఎంత అది ఇటు పెట్టుకుని సృష్టికి మూలము యేసుక్రీస్తు ప్రభువారు. సృష్టి లేకుండా సృష్టికి ఆధారం లేదు. అయితే దేవుడు మొదటగా ఆదికాండంలో మనం గమనించినట్లయితే సృష్టిని కలగజేస్తూ వచ్చినాడు, తర్వాత ఆదామును కలగజేస్తూ వచ్చినాడు. సృష్టికి మూలము యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఉన్నాడో అదేవిధంగా ఆదాముకు మూలము స్త్రీ. స్త్రీ లేకుండా ఆదాముకు పరిపూర్ణత లేదు. స్త్రీ లేకుండా ఆదాముకు పరిపూర్ణత లేదు. అయితే మనం చూసినట్లయితే దేవుడు ఆదామును సృజించిన తర్వాత ఆదాము కొరకై సాటి అయిన సహాయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆదామును సృజించిన తర్వాత సాటి అయిన సహకారిగా హవ్వను అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా మరి వీరిరువురిని, స్త్రీని ఎందుకు దేవుడు తనకు సాటి అయిన సహకారిగా ఇస్తూ వచ్చినాడని మనం గమనిస్తే స్త్రీ పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడుగా దేవుడు స్త్రీని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. స్త్రీని ఆదాముకు అనుగ్రహిస్తూ వచ్చిన వాడుగా మనం చూస్తూ వస్తాం. అయితే దేవుడు మనలను స్త్రీగానే ఎందుకు నిర్మిస్తూ వచ్చినాడు, స్త్రీగానే ఎందుకు తను ఏర్పరచుకుంటూ వచ్చినాడంటే బైబిల్లో మనం చూసినట్లయితే స్త్రీలకు గొప్ప ఆధిక్యతనిచ్చినట్లుగా మనం చూడగలం. పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలకు గొప్ప ఆధిక్యతను యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా మరి ఎందుకు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినారంటే తన పని కొరకై, లేకపోతే తన యొక్క పరిచర్య కొరకై స్త్రీలంగా మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. కనుకనే మనము ధన్యులము. స్త్రీ మనం అనుకుంటాం కదా, స్త్రీ బలహీనురాళ్ళు అనుకుంటాం. కానీ బైబిల్లో చూసినట్లయితే అనేక మంది స్త్రీలను మనం గమనించినట్లయితే వారి యొక్క బలానికి, వారి యొక్క బలహీనతకు అధిగమించి బైబిల్లో బలమైనటువంటి కార్యాలు చేయగలుగుతూ వచ్చింది స్త్రీ. అవునా? స్త్రీ మనం ఏమనుకుంటాం, అనేక పర్యాయములు నేను బలహీనురాలను కదా అనుకుంటాం. బైబిల్లో కూడా రాయబడతా వచ్చింది స్త్రీ బలహీనమైన ఘటమని రాయబడతా వచ్చింది. అయితే బైబిల్లో చూసినట్లయితే అదే స్త్రీల ద్వారా, అదే బలహీనమైనటువంటి స్త్రీల ద్వారా తన యొక్క పరిచర్యను ఎంతో గొప్పగా చేసుకున్నటువంటి వాడుగా దేవుడు కనబడతా ఉన్నాడు. స్త్రీకి అంత గొప్ప ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకనే మనము ఈ దినాన ధన్యులము. అందుకనే స్త్రీలముగా మనము ధన్యులము. మరి ఈ దినాన నిన్ను నన్ను స్త్రీగా ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన పని కొరకై, లేకపోతే ఆయన యొక్క పరిచర్య కొరకై నిన్ను నన్ను ఏర్పరచుకున్నటువంటి వాడుగా ప్రభు కనబడతా ఉన్నాడు. మనం బైబిల్లో చూసినట్లయితే కొంతమంది స్త్రీలను మనం గమనిద్దాం. మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఎఫెసీ 1:6 ప్రకారము జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో తన ప్రేమ చేత నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నటువంటి వాడుగా కనబడతా ఉన్నాడు. ఎఫెసీ 1:6 ప్రకారము జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఆయన పని కొరకై, ఆయన యొక్క పరిచర్య కొరకై ఏర్పరచుకున్నటువంటి వాడుగా కనబడతా వస్తున్నాడు. మరి ఆ యొక్క గొప్ప ఆధిక్యత ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. స్త్రీ లేకుండా పురుషునికి పరిపూర్ణత లేదు. యేసు ప్రభు లేకుండా సృష్టికి పరిపూర్ణత లేదు. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా సృష్టికి పరిపూర్ణత లేదు. అదేవిధంగా స్త్రీ లేకుండా ఆదాముకు పరిపూర్ణత లేదు. కనుకనే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? స్త్రీగా ఏర్పరచుకుంటూ వచ్చినాడు మనల్ని. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఎఫెసీ 1 ప్రకారము జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా కొంతమంది స్త్రీలను మనము జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీలను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఒకటి కట్టుటకు, రెండవది రక్షించుటకు, మూడవది నడిపించుటకు, నాలుగవదిగా మనం చూసినట్లయితే పరిచర్య చేయటానికి మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఒకటి కట్టుటకు, రెండవది నడిపించుటకు, మూడవది
మూడవది ఏంటి? రక్షించుటకు. నాలుగవదిగా తన యొక్క పరిచర్య కొరకు స్త్రీలమైనటువంటి మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. చూసినట్లయితే కట్టుటకు, మొదటగా కట్టుట గురించి మనం జ్ఞానం చేసుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని సామెతల గ్రంథము 14:1 ప్రకారము ఎవరు కడతారంట? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఏం కట్టాలా స్త్రీ? మొదటగా మనల్ని మనం కట్టుకుంటూ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. మొదటగా మనల్ని మనం కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? మొదటగా మనల్ని మనం కట్టుకోవాలి. స్త్రీలముగా మనల్ని కట్టుకుంటూ కుటుంబాన్ని కట్టాలి, సంఘాన్ని కట్టాలి. ఎలా కట్టుకుంటాం? ప్రార్థన ద్వారాను, వాక్యము ద్వారాను, దేవునితో సహవాసం చేయుట ద్వారాను నీవు నేను కట్టుకుంటాం, మనల్ని కట్టుకుంటాం. ఒకవేళ మనకే ప్రార్థన లేకపోతే మన భర్తను కానీ మన పిల్లల్ని కానీ ఏ విధంగా కట్టుకోగలం మనం? కాబట్టి మనల్ని మనం ముందుగా కట్టుకోవాలి. ఏంటి? మనల్ని మనం ముందుగా కట్టుకోవాలి. ఇది ఏ జ్ఞానము? జ్ఞానవంతురా తన ఇల్లు కట్టుకొనును. ఏ జ్ఞానం ఇది? పైనుండి వచ్చు జ్ఞానము. అది భూ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము చేత మనల్ని మనము కట్టుకుంటూ రావాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానము చేత మనల్ని మనం కట్టుకుంటూ రావాలి. చూసినట్లయితే ఒక స్త్రీ సంఘాన్ని కడతా వచ్చింది. లూదియా అపోస్తల కార్యంలో కనబడుతుంది కదా, సంఘాన్ని కడుతూ వచ్చింది. ఫిలిప్పు సంఘాన్ని ఆమె కడుతూ వచ్చింది. ఎవరు? లూదియా ఫిలిప్పు సంఘాన్ని కడుతూ వచ్చింది. మొదటగా మనం ఏం చేయాలా? మనల్ని మనం కట్టుకోవాలి. ప్రార్థన ద్వారాను, వాక్యము ద్వారాను, దేవునితో సహవాసం చేయటం ద్వారాను మన జీవితాన్ని మనం కట్టుకోగలుగుతాం. మనది మనం కట్టుకున్నప్పుడే ఇతరులను కట్టగలం. మన భర్తను కట్టగలము, మన పిల్లలను కట్టగలము, లేకపోతే సంఘాన్ని కట్టగలము. అందుకే మనం కట్టుకోవాలంటే మనకు ఏ జ్ఞానం అవసరము? దేవుని యొక్క జ్ఞానం అవసరము. లూదియా దేవుని యొక్క జ్ఞానము చేత ఏం చేస్తూ వచ్చింది? సంఘాన్ని, ఫిలిప్పు పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని కట్టింది. ఫిలిప్పు పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని కట్టింది. రెండవ స్త్రీని మనం గమనించినట్లయితే నడిపించుటకు. రెండవదిగా మనల్ని ఎందుకు ఏర్పరచుకుంటూ వచ్చినాడు? నడిపించుటకు. దెబోరాను మనం జ్ఞాపకం చేసుకుందాం. దెబోరా ఏం చేస్తూ వచ్చింది? ఇశ్రాయేలీల ప్రజలను నడిపించింది. ఇశ్రాయేలు ప్రజల పక్షాన తల్లి తమ పిల్లల పట్ల ఎటువంటి బాధ్యతలు తీసుకొని పిల్లలను నడిపిస్తుందో కుటుంబంలో, అటువంటి బాధ్యతలు తీసుకొని దెబోరా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను నడిపిస్తూ వచ్చింది. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను నడిపిస్తూ వచ్చింది. ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తినిగా ఉంటూ తను నడిపిస్తూ వచ్చింది. ఎలా సాధ్యమైంది? మీకు దేవునితో సహవాసం ఉంది. ఎలా సాధ్యమవుతూ వచ్చింది? దెబోరాకు దేవునితో సహవాసం కలిగి ఉంది కాబట్టే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వచ్చింది. మరి మనం కూడా ఏం చేయాలి? దేవునితో సహవాసం కలిగి మన కుటుంబాన్ని నడిపించే వారంగా ఉండాలి. కుటుంబాన్ని కానీ సంఘాన్ని కానీ మనము నడిపించే వారంగా ఉండాలి. మూడవ స్త్రీని గమనించినట్లయితే రక్షించుటకు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఎవరు? మూడవది ఏంటి? రక్షించుటకు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఎస్తేరును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎస్తేరు ఏం చేస్తూ వచ్చింది? తన ప్రజలైనటువంటి యూదుల కోసము తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తను రక్షించుకుంటూ వచ్చింది. ఎలా రక్షించుకుంటూ వచ్చింది? ప్రార్థన ద్వారా తను రక్షించుకుంటూ వచ్చింది. ఉపవాస ప్రార్థన చేసి తన ప్రజలైనటువంటి యూదులను రక్షించుకుంటూ వచ్చింది. హామాను శత్రువు చేతిలో నుండి రక్షించుకుంటూ వచ్చింది. మరి మన పిల్లలను కానీ లేకపోతే మన భర్తలను కానీ మనం ఎలా రక్షించుకోగలము అంటే సాతాను యొక్క చేతిలో నుండి, సాతాను యొక్క ఒలలో నుండి మనం ఎలా రక్షించుకోగలుగుతామంటే ప్రార్థన ద్వారానే రక్షించుకోగలుగుతాం. ఈ ఎస్తేరు ఏం చేస్తూ వచ్చింది? శత్రువైనటువంటి హామాను చేతిలో నుండి తన ప్రజలైనటువంటి యూదులను రక్షిస్తూ వచ్చింది. నాలుగవదిగా మనం గమనించినట్లయితే మనల్ని దేనికోసం ఏర్పరచుకున్నాడంటే పరిచర్య చేయటానికి. నాలుగవదిగా మనం చూసినట్లయితే పరిచర్య చేయటానికి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఫీబే కేంక్రియాలో సంఘాన్ని కడుతూ వచ్చింది.
అంత మాత్రమే కాకుండా పౌలుకు సంఘానికి ఎంతో సహాయకరంగా ఉంటూ వచ్చింది. ఎక్కడ సంఘాన్ని కట్టింది ఫీబే? అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనంలో రాయబడతా వచ్చింటుంది. అది కేంక్రియాలో దేవుని యొక్క సంఘాన్ని కట్టింది. అంత మాత్రమే కాకుండా సంఘంలో పరిచర్య చేస్తూ వచ్చింది. అంత మాత్రమే కాకుండా ఇంకేం చేస్తూ వచ్చింది? పౌలుకు సంఘానికి సహాయకరంగా ఉంటూ వచ్చింది. పౌలుకు సంఘానికి సహాయకరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు మనల్ని ఎందుకు దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు? ఎఫెసీ 1:6 ప్రకారము అనాది సంకల్పంలో జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ప్రేమ చేత నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే కట్టుటకు, లేకపోతే నడిపించుటకు, రక్షించుటకు, దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని యొక్క పని చేయడానికి నిన్ను నన్ను ఈ దినాన ప్రభు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. నిన్ను నన్ను ఈ దినాన ప్రభు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. అందుకే మనము స్త్రీలముగా ధన్యులము, స్త్రీలముగా మనము ధన్యులము. గొప్ప ఆధిక్యతలు ఇస్తూ వచ్చినాడు ప్రభు స్త్రీకి. గొప్ప ఆధిక్యతలు స్త్రీకి ప్రభు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మనం వాక్యాన్ని విన్నాం కదా, మనం ఇప్పుడు బలహీనులమా బలవంతులమా? దేవునితో సహవాసం కలిగి ఉంటే దేన్నైనా మనం సాధించవచ్చు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలను మనం గమనించినట్లయితే వారి బలహీనతకు అధిగమించి బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చినారు. బలమైనటువంటి కార్యాలు వారు చేస్తూ వచ్చినారు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే దేవుడు వీరందరినీ ఏర్పరచుకుంటూ వచ్చినాడు. దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, కట్టుటకు, నడిపించుటకు, రక్షించుటకు, పరిచర్య చేయటానికి ఇటు రీతిగా నడిపించుకుంటూ వచ్చినాడు. అయితే ఇప్పుడు దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ఇంకొక స్త్రీని మనము ఆరాధన కొరకై జ్ఞాపకం చేసుకుందాం. రూతును మనము జ్ఞాపకం చేసుకుందాం. రూతు ఏర్పరచుకున్నటువంటి వారిలో ఒక స్త్రీ. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిలో రూతు ఒక స్త్రీ. అయితే ఈ రూతు మోయాబు దేశస్తురాలు. రూతు ఎవరు? మోయాబు దేశస్తురాలు. రండి రూతు గ్రంథము 1వ అధ్యాయము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి స్త్రీ ఈ యొక్క రూతు. రూతు మోయాబు దేశస్తురాలు. మోయాబీలు ఎలాంటి వారు అని మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో మోయాబీలు అన్య స్త్రీలు, మోయాబీలు అన్యులు అని రాయబడతా వచ్చింది. అంత మాత్రమే కాదు, మోయాబీలు ఎవరు అని మనం గమనించినట్లయితే ఆదికాండము, మోయాబీలు ఎవరు అని మనం గమనించినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 36-37. అలాగున్న లోతు యొక్క 2 కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఉండెను. మరి ఈ మోయాబీలు ఎవరంట? లోతు యొక్క అక్రమ సంతానము. లోతు యొక్క అక్రమ సంతానము. లోతుతో తమ 2 కుమార్తెలు పాపం చేస్తూ వచ్చినప్పుడు పెద్ద కుమారునికి పుట్టినటువంటి కుమారుని పేరే మోయాబీయుడు. పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి కుమారుని పేరే మోయాబీయుడు. అయితే ఈ మోయాబీయుడు మోయాబు దేశానికి మూలపురుషుడు. మోయాబీలకు మూలపురుషుడిగా ఎంచుతూ వచ్చినారు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనము. ద్వితీయోపదేశకాండము 23:3. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూనూ యెహోవా సమాజములో చేరకూడదు. దేవుడు మోయాబీలను శపిస్తూ వచ్చినాడు. దేవుడు మోయాబీలను
శపిస్తూ వచ్చినాడు. వీరు శాపగ్రస్తమైనటువంటి వారు మోయాబీయులు. మోయాబీయులు ఎవరు? శాపగ్రస్తమైనటువంటి వారు. ఎందుకు? తండ్రితో పాపం చేస్తూ వచ్చినారు కనుకనే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? 10 తరాల వరకు ఇశ్రాయేలు సమాజంలో వారు చేరకూడదు. 10వ తరమైనను ఇశ్రాయేలు సమాజంలో వారు చేరకూడదని దేవుడు ఆజ్ఞయిస్తూ వచ్చినాడు. దేవుడు వారిని శపిస్తూ వచ్చినాడు. మరి నీ నా వ్యక్తిగత జీవితాన్ని మనం గమనించినట్లయితే మనం కూడా శాపగ్రస్తమైనటువంటి వారమే. మనం కూడా మన యాత్రా జీవితంలో ప్రభు నమ్మకమునకు శాపగ్రస్తమైనటువంటి వారమే. మేలుకు బదులు కీడు చేసేటువంటి వారము. మేలుకు బదులు కీడు చేసేటువంటి వారము. ఇశ్రాయేలీలకు ఆహారం తీసుకొని రమ్మన్నప్పుడు మోయాబీలు బిలాము ఏం చేస్తూ వచ్చినాడు? శాపాన్ని తీసుకొని పోయినాడు. ఆహారానికి బదులు వారిని శపిస్తూ వచ్చినాడు. కాబట్టి వారు ఎన్నో తరం వరకు ఇశ్రాయేలీలతో చేరకూడదంట. 10 తరాల వరకు ఇశ్రాయేలీలతో చేరకూడదు. వారు మేలుకు బదులు కీడు చేయువారు. అది వారి యొక్క స్వభావము. మోయాబీల యొక్క స్వభావం ఏంటి? వారు శాపగ్రస్తమైనటువంటి వారు. రెండవదిగా మనం చూసినట్లయితే మేలు చేయుటకు బదులు కీడు చేసేటువంటి వారు. మన యాత్రా జీవితంలో మన యొక్క పరిస్థితిని కూడా మనం గమనించినట్లయితే శాపగ్రస్తమైనటువంటి వారమే. మేలుకు బదులు కీడు చేసేటువంటి వారమే. అంత మాత్రమే కాకుండా మనం ఒకప్పుడు ఎలాంటి వారమంటే యోహాను సువార్త 8:44 ప్రకారం మనం చూసినట్లయితే యోహాను సువార్త 8:44 యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉంది, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. మనం ఎలాంటి వారమంటే ఒకప్పుడు అపవాది సంబంధులము. అపవాది సంబంధులము. సత్యమును ఎరగనటువంటి వారము. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తూ వచ్చినాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సత్యమును ఎరగనటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినాం. అబద్ధమునకు జనకుడు అపవాది యొక్క చేతుల్లో ఉంటూ వచ్చినాం. దుష్టుని యొక్క చేతుల్లో ఉంటూ వచ్చినాం. వాని యొక్క మాటలు విని వాని యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ వచ్చినటువంటి వారం మనం. అయితే దేవుడు తన మహాప్రేమ చేత ఏం చేస్తూ వచ్చినాడు? మన పాపం వలన వచ్చినటువంటి శాపమును ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో రాయబడతా వచ్చింది, మన యొక్క శాపమును ఆయన మ్రాను మీద చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 14వ వచనం. గలతీ 3 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఏం చేస్తూ వచ్చినాడు? కల్వరి సిలువలో మన యొక్క శాపమును ఆయన భరిస్తూ వచ్చినాడు. కల్వరి సిలువలో మన యొక్క శాపాన్ని ఆయన భరించినటువంటి వాడుగా కనబడుతూ వస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మొదటగా మోయాబీలు ఎలాంటి వారంట? శాపగ్రస్తులు. ఎవరు? శాపగ్రస్తులు. మరి మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే మనం కూడా శాపగ్రస్తులమే. ఒకప్పుడు అపవాదికి సంబంధించినటువంటి వారమే. అపవాది పిల్లలమే. సత్యమందు నిలిచినటువంటి వారం కాదు. అయితే దేవుడు తన మహాప్రేమ చేత మనల్ని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తూ వచ్చినాడు? మనకున్నటువంటి శాపాన్ని తను కల్వరి సిలువలో తానే భరిస్తూ వచ్చినాడు. తాను భరించినాడు. మనకు ఆ యొక్క శాపం నుండి మనకు విడుదలనిచ్చినాడు. మన కొరకై కల్వరి సిలువలో
శాపం నుండి మనల్ని విడిపించినటువంటి వాడిగా ప్రభు కనబడుతూ ఉన్నాడు. ఇంకొకటి మనం చూసినట్లయితే మోయాబు లోక సంబంధమైనది. మోయాబు లోక సంబంధమైనది. లోకమనగా ఏంటి? పాపము, చీకటి. లోకంలో ఏముంది? చీకటి, పాపం ఉంది. అయితే మనం కూడా మన యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 8-9 ప్రకారము లోక సంబంధమైనటువంటి మనల్ని, లోకంలో జీవిస్తున్నటువంటి మనల్ని, అంధకారంలో జీవిస్తున్నటువంటి మనల్ని, చీకటిలో జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. ఎందుకు నడిపిస్తూ వచ్చినాడు? వాని గుణాతిశయములను ప్రచురము చేయుటకు నిన్ను నన్ను ఈ దినాన ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చినాడు? చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించి అతని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయటానికి ఈ దినాన నిన్ను నన్ను స్త్రీగా ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చినాడు? స్త్రీగా ఏర్పరచుకుంటూ వచ్చినాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మోయాబీలు అన్యులు. మోయాబీలు అన్యులు, విగ్రహారాధికులు. మోయాబీలు ఎవరు? అన్యులు, విగ్రహారాధికులు. మోయాబీలు 3 రకాలైనటువంటి విగ్రహాలను వారి జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆరాధించేటువంటి వారు. 3 రకాల విగ్రహాలను వారు ఆరాధించేటువంటి వారు. అయితే మొదటిది కెమోషు. అది ఎక్కడ ఉందంటే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనంలో కెమోషును గురించి, కెమోషు యొక్క దేవత గురించి రాయబడతా వచ్చింది. రెండవ దేవత బయల్పెయోరు. రెండవ దేవత పేరు బయల్పెయోరు. సంఖ్యాకాండము 25:3లో రాయబడతా వచ్చింది. మూడవది నెబో. ఈ 3 రకాలైనటువంటి దేవతలను వారి యొక్క జీవితంలో వారు ఆరాధించేటువంటి వారు. వారి యొక్క ప్రాముఖ్యమైనటువంటి దేవతలు ఈ 3: కెమోషు, బయల్పెయోరు, నెబో. ఈ 3 రకాలైనటువంటి దేవతలను వారు ఆరాధించేటువంటి వారు. పౌరత్వం లేదు, అన్యులుగా జీవిస్తూ ఉన్నాం, విగ్రహారాధికులుగా జీవిస్తూ ఉన్నాం. మోయాబు దేశంలో ఉన్నటువంటి రూతు అన్యురాలే. అయితే ఆ మోయాబు దేశంలో విగ్రహారాధనలో ఉంటూ వచ్చింది. మోయాబు దేశంలో విగ్రహారాధనలో తను బ్రతుకుతూ వచ్చింది. అదే రీతిగా మనము ఈ లోకంలో విగ్రహారాధనలోను అన్య జనాంగంలోను మనము జీవిస్తూ వచ్చినాం. పేరుకు మనం ఎవరమంట? అన్యులమే. దేవుడంటే ఎరగనటువంటి వారము, ఇశ్రాయేలులతో సహపౌరత్వం లేనటువంటి వారము, క్రీస్తుకు దూరస్తులైనటువంటి వారము. అయితే దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? క్రీస్తు యేసు రక్తము ద్వారా మనల్ని సమీపస్తులుగా తన ఇంటికి చేస్తూ వచ్చినాడు. సమీపస్తులుగా చేసుకొని క్రీస్తు యేసు రక్తం ద్వారా మనల్ని తన ఇంటికి చేరుస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే రూతు ఒకప్పుడు మోయాబు దేశస్తురాలు. మోయాబు యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే ఈ యొక్క మోయాబు దేశం ఎక్కడుందంటే మోయాబు దేశానికి, ఈ యొక్క మోయాబు దేశానికి రాజధాని దీబోను. మోయాబు దేశపు యొక్క రాజధాని దీబోను. అయితే ఈ మోయాబు దేశానికి దక్షిణపు దిక్కున ఎదోము దేశం ఉంది. తర్వాత మోయాబు దేశానికి తూర్పు దిక్కున అరేబియా అరణ్యం ఉంది. పడమర దిక్కున తర్వాత ఏదోము దేశం ఉంది. అయితే క్షమించండి, పడమరన ఉప్పు సముద్రం ఉంది. పడమరన ఉప్పు సముద్రం ఉంది. అంత మాత్రమే కాకుండా మోయాబులో 3 రకాలైనటువంటి లోయలు ఉన్నాయి. మోయాబులో 3 రకాలైనటువంటి లోయలు ఉన్నాయి. అర్నోను లోయ. అంతేకాకుండా ఈ యొక్క మోయాబు దేశము ద్రాక్ష పండ్లు ఆ యొక్క మోయాబు దేశంలో ఎక్కువగా కాసేటివంట. ద్రాక్ష పండ్లకు ఆ మోయాబు దేశము ప్రసిద్ధిగాంచుతూ వచ్చింది. అయితే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి మోయాబు దేశంలో ఉన్నటువంటి రూతును, అన్య జనాంగములతో ఉన్నటువంటి రూతును, తర్వాత చూసినట్లయితే విగ్రహారాధనలో ఉన్నటువంటి రూతును
దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశము తన పట్ల కలిగి దేవుడు ఆ యొక్క మోయాబు దేశం నుండి తనను ఏర్పరచుకుంటూ వచ్చినాడు. మరి నిన్ను నన్ను కూడా దేవుని యొక్క ఏర్పాటు ఇదే. నీ పట్ల నా పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఏర్పాటు కూడా ఇదే. లోక సంబంధమైనటువంటి జీవితంలో నుండి, అన్య జనాంగంలో నుండి, విగ్రహారాధనలో నుండి నువ్వు నేను విడిపించబడాలన్నదే ఆయన ఏర్పాటు. అయితే నిన్ను నన్ను ఆయన విడిపిస్తూ వచ్చినాడు. నిన్ను నన్ను ఆ యొక్క శాపం నుండి, ఆ యొక్క విగ్రహారాధన నుండి, ఆ యొక్క లోక సంబంధమైనటువంటి జీవితం నుండి, తర్వాత అన్య జనాంగంలో నుండి నిన్ను నన్ను విడిపిస్తూ వచ్చినాడు. రూతుని ఏ విధంగా అయితే ఏర్పరచుకుంటూ వచ్చినాడో అదేవిధంగా నిన్ను నన్ను అనాది సంకల్పంలో జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ప్రేమ చేత ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ప్రేమ చేత నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకుంటూ వచ్చినాడు. అయితే మనం చూసినట్లయితే ఈ యొక్క రూతు వాటన్నిటినీ విడిచిపెట్టింది. రూతు ఏం చేస్తూ వచ్చింది? వాటన్నిటినీ విడిచిపెట్టింది. మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది, మోయాబులో ఉన్నటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టింది. ఎందుకు విడిచిపెట్టింది? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఏర్పాటు తన జీవితం పట్ల ఏమైందో మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. రూతు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆ యొక్క మోయాబు దేశాన్ని, శాపగ్రస్తమైనటువంటి దేశాన్ని విడిచిపెట్టింది, తన యొక్క జనాంగాన్ని విడిచిపెట్టింది, తన యొక్క దేశాన్ని విడిచిపెట్టింది, తర్వాత తన యొక్క తల్లిదండ్రులను విడిచిపెట్టి జీవం గల దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చింది. జీవం గల దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చింది. అదే జీవం గల దేవుణ్ణి హత్తుకుంది. జీవం గల దేవుణ్ణి హత్తుకుంది, వెంబడించింది. మరి నిన్ను నన్ను అదే ప్రణాళికలో దేవుడు ఏర్పరుస్తూ వచ్చినాడు. అదే ప్రణాళికలో దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రభును హత్తుకోవాలని, మన జీవితంలో మనము ప్రభును వెంబడించాలని ఆయన నన్ను ఏర్పరచుకుంటూ వచ్చినాడు స్త్రీగా. అంతేకాకుండా రూతు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే రూతు తన అత్తకు విధేయత చూపించింది. అత్త ఏమని చెప్పింది? బోయాజు యొక్క పొలానికే వెళ్ళి పరిగె ఏరుకొని రమ్మనింది. అయితే అత్త మాట వినింది కదా, అత్త మాట వింటూ వచ్చింది, అత్త మాటకు విధేయత చూపిస్తూ వచ్చింది. అంతేకాకుండా రూతు శ్రమించే స్త్రీ. రూతు ఎవరు? శ్రమపడేటువంటి స్త్రీ. మరి నా వ్యక్తిగత జీవితంలో మనం కూడా ఏం చేస్తూ రావాలని ప్రభు ఏర్పరచుకున్నాడంటే ఈ దినాన స్త్రీగా నిన్ను నన్ను ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, మరి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి, ఆయన యొక్క కట్టలను అనుసరించి, ఆయనకు మన జీవిత యాత్రలో విధేయత చూపుతూ దేవుడు మనకు ఏదైతే పరిచర్యను అప్పగిస్తూ వచ్చినాడో, దేవుని కొరకై ప్రయాసపడాలని, దేవుని యొక్క పరిచర్య చేయాలని, దేవుని కొరకై శ్రమపడాలని ఈ దినాన నిన్ను నన్ను ఏర్పరచుకుంటూ వచ్చినాడు. దేవుని కొరకై శ్రమపడాలని, దేవుని కొరకు ప్రయాసపడాలని రూతు వలె మనల్ని కూడా ఏర్పరచుకుంటూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా రూతు 7 కుమారుల కంటే శ్రేష్టమైనదిగా ఎంచబడుతూ వచ్చింది. రూతు 7 మంది కుమారుల కంటే శ్రేష్టమైనదిగా ఎంచబడుతూ వచ్చింది. మరి కూర్చున్నటువంటి మనం కూడా 7 మంది కుమారుల కంటే మనం కూడా శ్రేష్టమైనటువంటి వారమని, అమూల్యమైనటువంటి వారమని స్త్రీగా మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, రూతు తన యొక్క సత్ప్రవర్తనను బట్టి, తన యొక్క సత్ప్రవర్తనను తను ఆరాధనగా ఎంచుకుంటూ వచ్చింది. తన యొక్క సత్ప్రవర్తనను ఆరాధనగా తను ఎంచుకుంటూ వచ్చింది. అయితే నా వ్యక్తిగత జీవితంలో కూడా మనం కూడా ఏం చేస్తూ రావాలంటే, మన యొక్క జీవితంలో మనము ప్రభువును ఆరాధించవలసినటువంటి వారంగా మనం ఉన్నాము. అంత మాత్రమే కాకుండా రూతు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడుతూ వచ్చింది. రూతు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడుతూ వచ్చింది. అంత మాత్రమే కాకుండా దావీదుకు ముని నానమ్మ రూతు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడుతూ వచ్చింది. మరి మనం కూడా 1 పేతురు 2:8-9 ప్రకారము ఏర్పరచబడినటువంటి వంశంలో, రాజులైనటువంటి యాజక సమూహంలో, పరిశుద్ధ జనాంగముగా, సొత్తైన ప్రజగా ఉండటానికి ఈ దినాన నిన్ను నన్ను
ఆయన ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఎట్లా ఏర్పరచుకుంటూ వచ్చినాడు? రూతు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడతా వచ్చింది. మరి నిన్ను నన్ను మనం గమనించినట్లయితే 1 పేతురు 2:8-9 ప్రకారంగా రాజులైన యాజక సమూహంలో ఏర్పరచబడినటువంటి వంశంలో పరిశుద్ధ జనాంగముగా తనకు సొత్తైన ప్రజగా ఉండాలని నిన్ను నన్ను ఇది దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. మరి స్త్రీకి ఇట్టి గొప్ప ఆధిక్యతను ప్రభు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే మనం చూసినట్లయితే మనం ఏం చేస్తూ రావాలంట? ఇట్టి ఏర్పాట్లోనికి తీసుకొని వచ్చినటువంటి మనము ప్రభుని ఏం చేయాలా? ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. మరలా ఇంకోసారి మనం ధ్యానం చేసుకుందాం. ఋతు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి నుంచి మనం ధ్యానం చేసుకుందాం. సృష్టికి మూలము యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆదాముకు మూలం ఎవరు? ఆదాముకు యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా సృష్టికి పరిపూర్ణత లేదు. అదేవిధంగా స్త్రీ లేకుండా ఆదాముకు పరిపూర్ణత లేదు. స్త్రీ లేకుండా ఆదాముకు పరిపూర్ణత లేదు. అయితే ఆదామును సృజించిన తర్వాత సాటి అయిన సహకారంగా హవ్వను ఏర్పరుస్తూ వచ్చినాడు. హవ్వను సృజిస్తూ వచ్చినాడు. సాటి అయిన సహకారంగా హవ్వను సృజిస్తూ వచ్చినాడు. అయితే దేవుడు హవ్వను ఏర్పరుస్తూ వచ్చినాడు. మరి మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఎఫెసీ 1:6 ప్రకారము ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ప్రేమ చేత నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? తన యొక్క పని చేయడానికి, తన యొక్క పరిచర్య చేయడానికి నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకుంటూ వచ్చినాడు. మరి మనం బైబిల్లో కొంతమంది స్త్రీలను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. కొంతమంది స్త్రీలను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. స్త్రీకి ఎందుకు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడంట? మొదటిది కట్టుటకు, నడిపించుటకు, రక్షించుటకు, దేవుని యొక్క పరిచర్య చేయడానికి. కట్టుటకు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఏ జ్ఞానం ఇది? పైనుండి వచ్చేటువంటి జ్ఞానము, దేవుని జ్ఞానము. ఎప్పుడు మనం కట్టుకుంటాం? యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమే. నా వ్యక్తిగత జీవితంలో దేవునితో సహవాసం ఉండాలి. నా వ్యక్తిగత జీవితంలో ఎవరితో సహవాసం ఉండాలి? దేవునితో సహవాసం ఉండాలి. ప్రార్థన, వాక్యము, దేవునితో సహవాసము ఇవి కలిగి ఉంటే మనల్ని మనం కట్టుకుంటాం. మనల్ని మనం కట్టుకోవడమే కాకుండా మన భర్తని కడతాం, మన పిల్లలను కట్టుకుంటాం, సంఘాన్ని కడతాం. లూదియా ఫిలిప్పి పట్టణంలో సంఘాన్ని కడతా వచ్చింది. రెండవదిగా మనం గమనించినట్లయితే నడిపించుటకు. రెండవదిగా మనల్ని ఎందుకు ఏర్పరచుకుంటూ వచ్చినాడు? నడిపించుటకు. దెబోరా ఏం చేస్తూ వచ్చింది? ఇశ్రాయేలీలను నడిపిస్తూ వచ్చింది. ఒక తల్లి తన పిల్లల పట్ల ఎటువంటి బాధ్యతలు తీసుకొని నడిపిస్తుందో అదేవిధంగా తమ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల పక్షాన అదే బాధ్యతలు తీసుకొని, తల్లి బాధ్యతలు తీసుకొని ఆమె నడిపిస్తూ వచ్చింది. అందుకే దెబోరా ఇశ్రాయేలీలకు తల్లిగా చేయబడతా వచ్చింది. దెబోరా అందుకే ఇశ్రాయేలీలకు తల్లిగా చేయబడతా వచ్చింది. ఆమె ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తినిగా ఉండి తన ప్రజలను నడిపిస్తూ వచ్చింది. తన ప్రజలను నడిపిస్తూ వచ్చింది. మూడవదిగా మనం చూసినట్లయితే రక్షించుటకు. ఏంటంట? మూడవదిగా రక్షించుటకు. ఎస్తేరు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎస్తేరు ఏం చేస్తూ వచ్చింది? తమ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను శత్రువైనటువంటి హామాను చేతిలో నుండి రక్షించింది. ఎలా రక్షించింది? ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా ఆమె రక్షించుకుంటూ వచ్చింది. నాలుగవదిగా మనం చూసినట్లయితే పరిచర్య చేయడానికి. మరి ఫీబేను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 16:1 అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే కేంక్రియా సంఘంలో ఆమె గొప్ప పరిచర్య చేసింది. పౌలుకు, సంఘంలో ఉన్నటువంటి వారికి సహకారంగా ఉంటూ వచ్చింది. పౌలుకు, సంఘానికి ఆమె సహకారంగా ఆమె ఉంటూ వచ్చింది. అదేవిధంగా వీరందరినీ ప్రభు యొక్క పని కొరకై దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. అదే పట్టికలోనే రూతును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. రూతును కూడా అదే విధంగా ఏర్పరచుకుంటూ వచ్చినాడు ప్రభు. ఎవరిని?
రూతుని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. మరి రూతు చూసినట్లయితే, రూతు యొక్క ఏర్పాటును మనం చూసినట్లయితే, రూతు ఏ దేశస్తురాలు? మోయాబు దేశస్తురాలు. మోయాబు అనగా శాపగ్రస్తమైనది. మోయాబీలు ఎవరు? ఆదికాండము 19:17 ప్రకారం ఎవరు? లోతు యొక్క అక్రమ సంతానము. లోతు యొక్క పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి కుమారుని పేరే మోయాబీయుడు. ఆ మోయాబీయులకు మూల పురుషుడిగా ఉంటూ వచ్చినాడు. దేవుడు వారిని శపిస్తూ వచ్చినాడు. ఏమని శపించినాడు? 10 తరాల వరకు వారు ఏం చేయకూడదంట? ఇశ్రాయేలు సర్వ సమాజంలో వారు చేరకూడదు. వారిని శపిస్తూ వచ్చినాడు దేవుడు. వారు శాపగ్రస్తమైనటువంటి వారు మోయాబీలు. అదే దేశంలో నుండి రూతును దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. మోయాబీలు ఎలాంటి వారని చెప్పుకుంటూ వచ్చినా వాళ్ళు శాపగ్రస్తులు. మరి నువ్వు నేను కూడా ఒకప్పుడు శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాం. దుష్టుని యొక్క చేతిలో మనం బందీలుగా ఉంటూ వచ్చినాం. అపవాది చేతుల్లో మనం ఉంటూ వచ్చినాం. అబద్ధమునకు జనకుడు వాడు. ఎవరంట? అబద్ధమునకు జనకుడు. వాని యొక్క చేతుల్లో మనము బంధింపబడుతూ వచ్చినాం. సత్యమందు నిలిచిన వారం కాదు. సత్యమందు మనం నిలిచినటువంటి వారం కాదు. అయితే దేవుడే ఏం చేస్తూ వచ్చినాడు? ఆ యొక్క శాపం నుండి మనల్ని విడిపించుట కొరకై స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో మన కొరకు శాపమైతూ వచ్చినాడు. నా శాపాన్ని, నీకు నాకు కలిగినటువంటి శాపాన్ని ఆయన కలువరి సిలువలో తను శాపగ్రాహి అవుతూ వచ్చినాడు. మనకు విడుదలను ఇస్తూ వచ్చినాడు శాపం నుండి. ఆ యొక్క పాపం నుండి, శాపం నుండి మనకేం చేస్తూ వచ్చినాడు? విడుదలను అనుగ్రహిస్తూ వచ్చినాడు. మోయాబు లోక సంబంధమైనది. మోయాబు ఏది? లోక సంబంధమైనది. మరి రూతు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే చీకటింది. తన జీవితంలో ఏముంది? చీకటింది. మనం కూడా ఒకప్పుడు రూతు వలె చీకట్లో లోక సంబంధమైనటువంటి జీవితంలోనే జీవిస్తూ వచ్చినటువంటి వారము. రూతు వలె లోకంలో, చీకటిలో, పాపంలో, అంధకారంలో జీవిస్తూ వచ్చినటువంటి వారము. ఎఫెసీ 2:1 ప్రకారము అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చినటువంటి వారము. అయితే మనల్ని దేవుడు ఎలా విడిపిస్తూ వచ్చినాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి నడిపించుటకు, వాని గుణాతిశయములను మనము ప్రచురము చేయాలని ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటు కలిగి దేవుడు స్త్రీగా నిన్ను నన్ను ఏర్పరచుకుంటూ వచ్చినాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే మోయాబీలు ఎవరంట? అన్యులు, విగ్రహారాధికులు. ఎవరు? అన్యులు, విగ్రహారాధికులు. మరి మోయాబీలు 3 రకాలైనటువంటి దేవతలను వారి జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆరాధించేవారు. కెమోషు, బయల్పేయేరు, నెబో. ఈ 3 దేవతలను వారు ప్రాముఖ్యమైనటువంటి వారుగా వారు ఆరాధించేటువంటి వారు. మరి మనం కూడా ఒకప్పుడు అన్యులమే, దేవుడంటే ఎరగనటువంటి వారమే, ఇశ్రాయేలులతో సహపౌరత్వం లేనటువంటి వారము, అన్యులము, పరదేశులము, వాగ్దాన నిబంధన లేనటువంటి వారము. అయితే క్రీస్తు యేసు రక్తము ద్వారా మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన మనల్ని క్రీస్తుకు సమీపస్తులుగా చేస్తూ వచ్చినాడు. క్రీస్తుకి ఏం చేస్తూ వచ్చినాడు? సమీపస్తులుగా చేస్తూ వచ్చినాడు. రూతుని ఏ విధంగా అయితే ఆ యొక్క లోక సంబంధమైనటువంటి జీవితంలో నుండి, అన్య జనాంగంలో నుండి, విగ్రహారాధనలో నుండి, శాపగ్రస్తమైనటువంటి జీవితంలో నుండి విడిపిస్తూ వచ్చినాడో, అదే రీతిగా అదే ఏర్పాటుతో నిన్ను నన్ను ఆయన విడిపిస్తూ వచ్చినాడు. రూతు పట్ల కలిగి ఉన్నటువంటి ఏర్పాటును మన పట్ల కూడా ఆయన చూపిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే రూతు ఏం చేస్తూ వచ్చింది? మోయాబును విడిచిపెట్టింది. మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది. తర్వాత మోయాబు యొక్క విగ్రహాలను విడిచిపెట్టింది. ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టింది. తన బంధువులను విడిచిపెట్టింది. తన తండ్రులు అందరినీ విడిచిపెట్టి నిజదేవుణ్ణి ఏం చేస్తూ వచ్చింది? హత్తుకుంది. నిజదేవుణ్ణి వెంబడించింది. ఆ నిజదేవుని కోసము తన జీవితంలో ఎంతో క్రయాన్ని చెల్లించింది.
నిజదేవుని కోసము ఆ ఇశ్రాయేలు యొక్క దేవుణ్ణి తన జీవితంలో తను కూడా పొందుకోవాలని దానికోసం ఎంతో శ్రమపడింది, కష్టపడి శ్రమించింది తన జీవితంలో. అయితే మనం కూడా ఈ దినాన్న వాటన్నిటిని విడిచిపెట్టి నిజదేవుణ్ణి హత్తుకొని వెంబడించాలని ఆయన ఈ దినాన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. చూసినట్లయితే రూతు అత్తకు విధేయత చూపించింది. రూతు ఏం చేస్తూ వచ్చింది? అత్తకు విధేయత చూపించుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, రూతు శ్రమించే జీవి. ఉదయం పొలానికి వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చేది. సాయంత్రం ఇంటికి వచ్చింది. తన జీవితంలో సోమరితనం లేదు. తన అత్త ఏ మాట చెప్తే ఆ మాటకు లోబడుతూ వచ్చింది. నువ్వు నేను కూడా ప్రభుకు విధేయత చూపుతూ మన యాత్రా జీవితంలో ప్రభుకు విధేయత చూపుతూ లోబడుతూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయనకు లోబడుతూ ఆయన కొరకు ఈ లోకంలో ప్రయాసపడాలని దేవుడు నిన్ను నన్ను స్త్రీగా ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఇది నిన్ను నన్ను స్త్రీగా ఏర్పరచుకుంటూ వచ్చినాడు. రూతును అంటూ వచ్చినారు కదా, రూతు 7 కుమారుల కంటే శ్రేష్టమైనది. మరి నువ్వు నేను కూడా అమూల్యమైనటువంటి వారమని, శ్రేష్టమైనటువంటి వారమని, ప్రశస్తమైనటువంటి వారమని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఏర్పరచుకుంటూ వచ్చినాడు. అమూల్యమైనటువంటి వారము, శ్రేష్టమైనటువంటి వారమని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, రూతు తన సత్ప్రవర్తనను ఆరాధనగా మలుచుకుంది. తను మంచి ప్రవర్తన కలిగినది. తన జీవితంలో తను మంచి ప్రవర్తన కలిగినది. తన ప్రవర్తనని ఆరాధనగా మలిచింది. మరి మన జీవితంలో మంచి సత్ప్రవర్తన కలిగి ప్రభుతో సహవాసం చేస్తూ మనం ఏం చేయాలి? ప్రభువును ఆరాధించాలని దినాన నిన్ను నన్ను ఏర్పరచుకుంటూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, రూతు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడుతూ వచ్చింది. రూతు ఏం చేస్తూ వచ్చింది? యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడుతూ వచ్చింది. మరి 1 పేతురు 2:9 ప్రకారము 2:8-9 ప్రకారము మనం కూడా ఎవరమంట? ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, సొత్తైన ప్రజలుగా ఉండాలని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఏర్పరచుకున్నాడు. ఇట్టి ప్రభువును మనము ఏం చేయాలి? ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక.